నమస్తే. నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 19 నవంబర్ 2025 బుధవారం సంబంధించిన జీకే అప్డేట్ చూద్దామా? అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను అడిగే క్వశ్చన్స్‌కి కామెంట్ చేయట్లేదు చూడండి. కామెంట్ చేయండి. కామెంటే కదా! దానికి ఏమైనా ఖర్చు అవుతుందా? మీ టైం వేస్ట్ చేస్తున్నా 1 సెకండ్‌లో కామెంట్ చేయొచ్చు. కామెంట్ చేస్తే నేను ఇంకా బెటర్‌మెంట్‌గా మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ అందించడానికి మీకు పాసిబుల్ అవుతుంది కదా! ఇలాంటి డైలీ అప్డేట్స్ ఎవ్వరు పెట్టడండి. ఇన్ని న్యూస్ పేపర్‌లు చూసి బాగా అన్ని వీడియోస్ చేసి గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు నా వీడియోస్ చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది. ఒక్క షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం వల్లనే కదండీ కొంతమందికి మేలు జరుగుతుంటుంది. మనకి దాంట్లో ఏం నష్టమని ఏమన్నా ఉందా? ప్లీజ్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి నేను చెప్పే క్వెషన్స్‌కి. ఇంగా ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దామా? హిడ్మా ఎన్‌కౌంటర్. ఏపీలోని మారేడుమిల్లి అడవుల్లో భద్రతా దళాల ఎదురుకాల్పుల్లో మోస్ట్ వాంటెడ్ మృతి. 2015 గ్రూప్ 2 రద్దా? 10 ఏళ్ల క్రితం నాటి నోటిఫికేషన్ ఫలితాలు చెల్లవన్న హైకోర్టు. 1032 పోస్టులకు ఎంపికైన వారి జాబితాను రద్దు చేస్తూ సంచలన తీర్పు. నెక్స్ట్, ఏ పేరుతో వచ్చిన బనకచెర్లను అడ్డుకోండి. గోదావరి వరద జలాల మళ్లింపు చట్ట విరుద్ధం. నెక్స్ట్, సింగపూరు, టోక్యో, న్యూయార్క్తోనే మా పోటీ. డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ 2047 విడుదల. దేశ ఎకానమీలో తెలంగాణ వాటా 10% చేయడమే లక్ష్యం. రైతులు చావొద్దు, ప్రభుత్వాలను చావగొట్టాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్. ఆదిలాబాద్, భైంసాలలో మార్కెట్ యార్డ్ల సందర్శన. నెక్స్ట్, అది ఆత్మాహుతి దాడే. పేలుడు పదార్థాలు తరలిస్తుంటే పొరపాటున పేలిందన్న ఊహాగానాలు పటాపంచలు. ఉద్దేశపూర్వకంగా ఉమర్ ఆత్మాహుతి బాంబర్గా మారినట్లు ఆధారాలు లభ్యం. నెక్స్ట్, కరెంటు షాకు తప్పదా? ఛార్జీలు ఏ విధంగా పెంచాలనే దాన్ని డిస్కంల తర్జన భర్జన. ప్రస్తుతం 20,000 కోట్లకు పైగా ఆర్థిక లోటు పంపిణీ సంస్థ. నెక్స్ట్, విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి. సీఎం రేవంత్ రెడ్డి. సమీకృత డిజిటల్ అకాడమీ ఏర్పాటుకు అంబేద్కర్ యూనివర్సిటీ MOU. నెక్స్ట్, గ్లోబల్ సమ్మిట్లో బ్యాంకర్ల భాగస్వామ్యాలు కావాలి. 3 ట్రిలియన్ ఎకానమీ కోసమే విధాన నిర్ణయాలు ప్రకటిస్తా. 47వ SSLBC త్రైమాసిక సమావేశంలో డిప్యూటీ సీఎం. నెక్స్ట్, బిల్లులు ఇచ్చాకే ఎన్నికలు జరపండి. సర్పంచుల సంఘం GAC విజ్ఞప్తి. పర్యావరణం అనుమతులైన సుప్రీం తీర్పు రీకాల్. 2.1 తేడాతో CJI సారథ్యంలో ధర్మాసనం తీర్పు. నెక్స్ట్, ప్రజాస్వామ్యం కూని. ఎన్నికల కమిషన్పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు. అడ్డుకొని తీరుతామని స్పష్టీకరణ. AI చెప్పేవన్నీ గుడ్డిగా నమ్మొద్దు, అప్రమత్తత అత్యవసరం. గూగుల్ బాస్ సుందర్ పిచ్చై హెచ్చరిక. నెక్స్ట్, ఎన్డీఏ పక్ష నేతగా నేడు నితీష్ ఎన్నిక. క్యాబినెట్ బెర్తుల కోసం జోరందుకున్న పైరవీలు. నెక్స్ట్, మావోయిస్టులారా ప్రాణాలు కోల్పోవద్దు, మీకు మరో 4 నెలలు మాత్రమే గడువు. బండి సంజయ్. ఇప్పటి వరకు వీడియో మీకు వర్తబుల్ అనిపిస్తాయి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్నటి వీడియోలో క్వశ్చన్స్ చూద్దామా? మన దేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న గిరిజన తెగ ఏది? గోండులు. నెక్స్ట్, భూమికి ఒక అతిపెద్ద సహజ ఉపగ్రహం ఏది?
చంద్రుడు. జపాన్పై అణుబాంబు దాడి ఎప్పుడు జరిగింది? 1945. మరి ఈరోజు క్వశ్చన్స్ చూద్దామా? ఈరోజు క్వశ్చన్స్. ప్రపంచంలో అతిపెద్ద తీరరేఖ కలిగిన దేశం ఏది? మళ్ళొకసారి అడుగుతున్నా చూడండి. ప్రపంచంలో అతిపెద్ద తీరరేఖ కలిగిన దేశం ఏది? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. భారతదేశ చివరి వైస్రాయ్ ఎవరు? భారతదేశ చివరి వైస్రాయ్ ఎవరు? నెక్స్ట్, ప్రపంచ ఆర్థిక వేదిక ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ప్రపంచ ఆర్థిక వేదిక ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఈ క్వశ్చన్స్ ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. మీకు ఆన్సర్స్ తెలిసినట్లయితే కొంచెం మీ టైం కేటాయించి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంకా ఎక్కువ మీ కామెంట్స్ని బట్టి, అది రాంగ్ అయినా రైట్ అయినా, ఏదో ఒకటి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారనుకోండి, ఇంకా కొంచెం నా మిస్టేక్స్ ఏమైనా ఉండేమో నేను కొంచెం ఇంకా ఎక్కువ ఇంప్రూవ్మెంట్ చేసుకొని మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ అందించడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తా. మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది. డైలీ అప్డేట్స్ అందరికీ న్యూస్ పేపర్లు అవైలబుల్గా ఉండవు కదండి. ఇట్లా కరెంట్ అఫైర్స్ కానీ, జీకే కానీ, గవర్నమెంట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియోస్. మీరు కొంచెం టైం కేటాయించి నా వీడియో ఎండ్ వరకు చూసి మీకు వర్తబుల్ అనిపిస్తే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. స్టే ట్యూన్ సంధ్య ఎడ్యుకేషనల్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.